క్రైమ్ కౌంటర్ న్యూస్కి స్వాగతం. నేడు సూర్యాపేట జిల్లా పాలకీడు మండల కేంద్రంలో భారతదేశ తొలి మహిళా ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా దేశానికి ఆ మహనీయురాలు అందించిన సేవలను స్మరించుకుంటూ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. జరుగు అందరు నిలబడ్డప్పుడు తీరేనా గ్రూప్ ఫోటో అది కాదు, ఇది రమేష్ అన్న. నా క్లారిటీ రాక ఈరోజు పాలకీడు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందిరాగాంధీ ఆశయాలు ఈరోజు భారతదేశానికి చాలా ఉపయోగపడుతున్నాయి. గతంలో ఇందిరాగాంధీ బ్యాంకు వర్గీకరణ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీలను అన్ని రంగంలో ముందుకు తీసుకురావడం కానివ్వండి, అదే కాకుండా పాలకీడు మండలంలో గిరిజనులు ఎక్కువ ఉన్న జనాభా, ఆ గిరిజనులకు పాపం ఆ రోజులలో గిరిజనులను ఎస్టీలలో చేర్చడం కూడా ఆ ఇందిరాగాంధీ యొక్క వల్లనే సాధ్యమైంది. అందుకనే ఈ పాలకీడు మండల గిరిజనులు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి విధేయతగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఇస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికీ ఇందిరాగాంధీ ఆశయాల మీదనే రాహుల్ గాంధీ కానివ్వండి, రాజీవ్ గాంధీ కానివ్వండి, నెహ్రూ కానివ్వండి, అందరూ ఎస్సీ ఎస్టీ బీసీలకు వెన్నుదండగా ఉండటం వల్లనే ఈరోజు మన పాలకీడు మండలంలో ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఇవ్వటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేము అందరం కలిసి ఈరోజు మండల పార్టీ ఆధ్వర్యంలో మాజీ జడ్పీటీసీ మోతీలాల్ కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్ బెల్లంకొండ విజయలక్ష్మి కానీ, నీమానాయక్ మన కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి నీమానాయక్, మరి మిగిలిన తోటి సోదరులందరూ కలిసి కూడా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కొరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, వారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఇంకో బలోపేతం చేసి తప్పకుండా అన్ని రంగంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తామని తెలియజేస్తూ